తిరుపతి బ్రాహ్మణ సమాజం జాయింట్ సెక్రటరీగా నియమితులైన భాగవతుల శ్రీనివాసులకి బ్రాహ్మణ సమాజం సభ్యులు ఎన్డీఏ కూటమి నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు. బ్రాహ్మణ సమాజం నూతన జాయింట్ సెక్రటరీగా ఎన్నికైన భాగవతుల శ్రీనివాసులు మాట్లాడుతూ బ్రాహ్మణ సమాజం అభివృద్ధికి కృషి చేస్తానని తెలియజేశారు. శ్రీనివాసులకి శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఎన్డీఏ కూటమి నాయకులు సింగంశెట్టి సుబ్బరామయ్య, చిత్రపు హనుమంతరావు, సిద్ధేంద్ర శర్మ, గుండాల గోపీనాథ్, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, కేశవలరాజు, పురోహితుడు సురేష్ స్వామి, మనోజ్ తదితరులు ఉన్నారు. బ్రాహ్మణ సమాజం జాయింట్ సెక్రటరీగా ఎన్నుకున్నందుకు మా ప్రెసిడెంట్ భీమాస్ బాలాజీ గారికి, మా సెక్రటరీ అజయ్ కుమార్ గారికి, అలాగే మా బ్రాహ్మణ సమాజం సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ముఖ్యంగా రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి గారికి, సుబ్రహ్మణ్యం రెడ్డి గారికి, అలాగే హనుమంతరావు గారికి, అలాగే సింగంశెట్టి సుబ్బరామయ్య గారికి, తెలుగుదేశం పార్టీ లీడరు రాజు గారికి, అలాగే మనోజ్ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ నా శిరస్సు నుంచి నమస్కారం తెలుపుతూ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు తిరుపతి బ్రాహ్మణ సమాజంలో భాగవతుల శ్రీనివాస్ కుమార్ గారిని జాయింట్ సెక్రటరీగా ఎన్నికైనందుకు అందరం కూడా అభినందనలు తెలియజేస్తూ వారు బ్రాహ్మణ సమాజానికి సేవలు చేసి ఎంతమంది అభివృద్ధి కార్యక్రమాలు